గంగకి నేనంటే ఇష్టం, పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తుందని బావే చెప్పాడు. ఇష్టం లేదని నువ్వు చెప్పావు, అంతే. ఏం బావా, తెలిసిందిగా, ఇక వెళ్దామా? గంగా, నేను చాలా షేమ్గా ఫీల్ అవుతున్నాను. నీ వుడ్ బి తలదించుకోకూడదు అనుకుంటే రా. రాదు. గంగా, చెప్పాగా బావా, ఇష్టం లేదు గంగకి నిన్ను చేసుకోవడం. పద బావా. ఇప్పుడేమంటావు? తీసుకెళ్ళు బావా. పద గంగా. ఇక అసలు కథ మొదలు పెడదాం, పదండి. అయ్యో రే, ఏంట్రా ఇది? పర్లేదు, తననేం అనకండి. చూసారా, అది నా బుజ్జులంటే. ఈ మంగేదో ఉందని మీకు డౌట్ వచ్చింది కదా, ఇప్పుడు పోయిందా మీ డౌట్? మేమేమనలేదు కదరా. ఏ చెప్పిందేను బాయ్, మాట్లాడగా. వింటాంలే గాని, నీ కాబోయే ముద్దుల భార్యను తెచ్చావు, పాటే వేరే పెట్టావు. సరదాగా ఇద్దరు కలిసి జోడీగా డాన్స్ చేస్తే మేము చూస్తాంగా. వై నాట్? దాన్నే ఉంది. ఏయ్, మంచి సాంగ్ వేసుకోరా. ఏ సాంగ్ అయినా చంపేస్తా. ఏమంటా గంగా? గంగా, మంగ నన్ను ఇన్సల్ట్ చేస్తుంది. నువ్వు డాన్స్ చేయాల్సిందరా. వద్దు బాబా, నాకు డాన్స్ రాదు. చేతులు పట్టుకుంటే చాలు గంగా, మా బావే చేయిస్తాడు. నువ్వు నోర్మై. బావా, గంగా, నువ్వేమైనా అనుకో బావా,
నా వల్ల కాదు. గంగా రే ఏంట్రా, నువ్వు రమ్మనగానే వచ్చింది కదా, జాలీగా మాట్లాడుకోకుండా ఇబ్బంది పెడుతున్నావేంటి? తప్పుగా అనుకోకు బావా, నాకిట్టాంటివి తెలియవు. అర్థం చేసుకో. అర్థంగి ఇవ్వబోతున్నావు కదా, అర్థం చేసుకుంటానులే. సరే రా. బావా ఏంటే నీ గోల? బావా బావా అంటూ కుక్కలు అరుస్తుంటావు. ఎలా నువ్వు రా. సరే బుజ్జులు, ఆ రియా మనల్ని జాలీగా మాట్లాడుకోమందిగా, చెప్పు గంగా. ఏం చెప్పాలి? ఏ నాకు చెప్పడానికి నీ దగ్గర మాట్లాడలేవా? ఈ టైంలో ఏం మాట్లాడతాం బావా? ఇదిగో టైము టైము అని నాకు టైం చూపించుకో, నాకు టెంపర్ లేచొద్ది. రేపు మాట్లాడుకుందాం బావా. అంటే నేనంటే నీకు విలువ లేదా? నా మాట అంటే లెక్కలేదా? ఆ? నువ్వు తాగుండవు బావా. ఓ అదా నీ ప్రాబ్లం. నువ్వు తాగు. హ? నువ్వు తాగు. తాగు తాగు. వద్దు బావా. నేను ముద్దు అడిగానా? వద్దు అంటున్నావు. రే ఏంట్రా? రే నువ్వు ఆపరా, నువ్వు తాగు తాగు. నువ్వు కూడా అలవాటు చేసుకో. అమెరికాలో ఇద్దరం కలిసి తాగుదాం. బుజ్జులు నువ్వు తాగు 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 తాగు. ఏయ్ వెళ్ళిపోతున్నాయంటే తాగేసి వెళ్ళిపో. ఓకే? అయినా నీకెంత పొగరే? నేనేం చెప్తున్నాను? వెళ్ళిపోతున్నావు. నువ్వెప్పుడు తాగాల్సిందే, నేను తాగిపిస్తా. రా. బావా ఏయ్, బావా వద్దు. రా. బావా ఏయ్, తాగు బావా వద్దు. తాగు. బావా వద్దు. బావా తాగు. బావా వద్దు. వద్దు వద్దు బావా. బావా ఏంటి నన్నే కొడతావా? నీ సంగతి ఇప్పుడే చెప్తానుండు. అమ్మమ్మా ఏంటే వీణ్ణి కొడతావా? ఏంటన్నమ్మా, కొడతావా కొడతావా అని అడుగుతున్నావే గాని ఎందుకు కొట్టాల్సి వచ్చిందో అడగవేంటి? సరే ఇప్పుడు అడుగుతున్నాను, ఎందుకు కొట్టావో చెప్పు. బావ నన్ను మందు తాగమని బలవంతం చేశాడు, అందుకే కొట్టాను. ఏరా, గంగ చెప్పేది నిజమా? ఓ అదా, చిన్న ప్రెస్టేజ్ ఇష్యూ వచ్చింది అందుకని.
ఏరా పిచ్చి వేషాలు వేస్తున్నావా? చంపేస్తాను, జాగ్రత్త. దాన్ని తాగమని బలవంతం చేయడం ఏంట్రా? నీకేమన్నా మైండ్ పోయిందా? చిచి, అసలు నువ్వేనా ఇలా ప్రవర్తించింది? మంచోడు మంచోడు అనుకుంటుంటే బాగానే తయారవుతున్నావు. తోలు తీస్తానేమనుకుంటున్నావు? ఏంట్రా, ఏమైందిరా నీకు? నువ్వు తాగడమే తప్పనుకుంటే గంగను తాగమండవేంటి? ఏం చూస్తున్నావో అర్థమయ్యే చేస్తున్నావా? బావ తప్పేం లేదమ్మా. ఆ, మరి తప్పెవరిది? నీదా? నువ్వేనా దీనికంతటికి సూత్రధారివి? అనుకున్నా. అయ్యో, నాకేం తెలీదమ్మమ్మా. అక్కడున్నాను కాబట్టి జరిగిందే చెప్పాలనుకున్నాను. అసలు బావ గంగని తాగమంటాడని నేను అనుకోలేదు. నాకు తెలీదు, సడన్ గా జరిగింది. కాకపోతే గంగ తాగనని చెప్పాల్సింది, కొట్టుండాల్సింది కాదు. అవును వదినా, చెయ్యి చేసుకోవటం కరెక్ట్ కాదు. ఇప్పుడే ఇలా తిరగబడుతుందంటే రేపు పెళ్ళయ్యాక వాణ్ణి బతకనిస్తుందా? నోరు తెరవనిస్తుందా? గడ్డి పెట్టినా తినాలి అంటుంది. మరే బావ లైఫ్ ఇక నరకమే. ఏయ్, కాపండి. ఇక్కడ జరిగిందేంటి, మీరు వాగుతున్నదేంటి? అసలు మీరు మాట్లాడుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది కదా అక్క. లేనిది ఉన్నట్టు చూపించటంలో మీ బ్యాచ్ సిద్ధాస్తులుగా తమ్మాయ్. లేదక్క. ట్రే, చిక నోరు మూసుకో. ఇంకోసారి తెరిచామంటే దబ్బన వేసి కుట్టేస్తాను. రే ధైర్యేషు, నీకిదే చెప్తున్నా. నీకు అలవాటైన కల్చర్ని నీ దగ్గరే ఉంచుకో. గంగ మీద రుద్దాలని చూడకో. తను ఎలా పెరిగిందో, గంగ పెరిగిన వాతావరణం ఏంటో నీకు తెలుసు కదా. మోడ్రన్ డ్రెస్ వేసుకోవడానికి అంత ఆలోచించిందిరా. అది దాని గుణం, తెలుసు కదా. ఇంకెప్పుడు దాన్ని ఇబ్బంది పెట్టకో. దానికంట కన్నీరు రాకూడదు. ఒరేయ్, నిన్నేరా, అర్థమైందా? అర్థం చేసుకోవాల్సింది మీరు. నాకు ఆ అమ్మాయి వద్దు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నా. గంగ నాకు కరెక్ట్ కాదు. ఈ బిహేవియరు నాకు సెట్ అవ్వదు. అన్నిటికీ ముడుచుకునేదాన్ని నేను చేసుకోలేను. నాకు అలవాటైన కల్చర్కి ఇలా ఇమ్మడలేని దాంతో నేను కాపురం చేయలేను. తనను చేసుకుని నా లైఫ్ నేను స్పాయిల్ చేసుకోలేను. అందుకే చెప్తున్నా, ఈ పెళ్ళి ఆపేయండి. పళ్ళు రాలగొడతాను రాస్కెల్. తాగి ఏం బాగుతున్నావో తెలియట్లేదా? నేను తెలిసే చెప్తున్నా. నోర్మయ్, ఇంకొక్కసారి పెళ్లి ఆపమన్నావంటే నిన్ను చంపేసి నేను చేస్తాను. రేయ్, ఎలా కనపడుతుందిరా అది? రేయ్, మీ నానమ్మను గంగని నీకు అడగడానికి నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. నీ పిరికి మొహానికి ఎక్కడ ఇవ్వనంటుందోనని దిగులు పడ్డాను. కానీ పాపం అడగంగానే సరే అందిరా. గంగ కూడా ఒప్పుకుంది. నీకదంటే ప్రాణమే కదరా. సడన్ గా ఇప్పుడేం తెగులు పుట్టిందని వద్దంటున్నావు? వద్దంటున్నానుగా. ఒరే ఒరే ఒరే, అది బంగారంరా. ఏదో నీ మీద చేయి చేసుకుందని ఇప్పుడు అలా మాట్లాడుకురా. జరిగిన దానిలో తప్పు నీదే కదరా. ఏంటది నువ్వు వాణ్ణి బుజ్జగిస్తున్నావు? వాడంటే మాత్రం పెళ్ళి ఆపుతావా? జరిగేది జరిగే తీరుతుంది. వీడి కాళ్ళు ఎరగొట్టైనా పీటల మీద కూర్చోపెడతాను. కూర్చోబెట్టు. నేను చెప్పాల్సింది చెప్పా. ఇక మీ కర్మ.
మేమిద్దరం సంతోషంగా ఉండము. చూసుకోండి. వదినా, వాడేంటి అలా మాట్లాడి వెళుతున్నాడు? నువ్వేం కంగారు పడుకోదునా. తెల్లారేసరికి తాగింది దిగిపోతుందిగా. ఇక ఎప్పట్లాగే బుజ్జులు బుజ్జులు అని గంగ చుట్టూనే తిరుగుతాడు. అంతే అంటావా? నేను చెప్తున్నానుగా, కావాలంటే ఉదయాన్నే చూడు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. వాడికి అసలు డ్రింక్ అలవాటే లేదు కదా, మరెందుకు తాగినట్టు? ఫ్రెండ్స్ దిగారు కదా వదినా, బలవంతంగా తాగించుంటారు. పెళ్ళైతే ఇక ముట్టుకోళ్లే వదినా. మన మనవరాలుందిగా. భయపడకు తల్లి, వాడి సంగతి తెలుసు కదా. ఇదంతా ఆ మందు ప్రభావమే. మనసులో ఏం పెట్టుకోవద్దు, సరేనా? గంగమ్మ, నువ్వు వెళ్ళి పడుకో. రేపేగా పెళ్ళి, ఉదయమే లేవాలి. వెళ్ళి పడుకో. వెళ్ళమ్మా. మనిషి మనిషికి బొట్టు పెట్టి చెప్పాలనా? వెళ్ళడి. వెళ్తున్నామమ్మమ్మ. వెళ్ళావు. పదండి. అయ్యో వదినా, ఈ ఇంటికి వాస్తు బాలేదనుకుంటాను. ఎప్పుడు ఎవరు ఎలా మాట్లాడతారో తెలియట్లేదు. పెళ్ళవగానే సిద్ధాంతిని తీసుకొచ్చి వాస్తు సరిచెయ్యాలి. ఆ పని చేయొదినా. చేస్తాను. ఏంటమ్మా వాడు మనకే ట్విస్ట్ ఇచ్చాడు. గంగ ఈ పెళ్లి వద్దని చెప్తుందనుకుంటే వాడే చెప్పేశాడేంటి? అదే ఆలోచిస్తున్నాను. అంతా ఆలోచించటం ఎందుకమ్మా? మనకి పాజిటివ్గానే కదా వాడు మాట్లాడింది. వాడు మాట్లాడినా ఫలితం దక్కలేదుగా. పెళ్లి ఆపమన్నారుగా. ఆంటీ, ఇక్కడ పాయింట్ పెద్దోళ్ళు కాదు, ఆ చిన్నోడు. ఏంటమ్మా నువ్వనేది? అవునాంటీ, ధైర్యేష్లో ఈ సడన్ వేరియేషన్ ఏంటో అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు మనం గంగ గురించి చెప్పినా చూపించినా నమ్మనుడు. ప్రతిసారి పరీక్ష పరీక్ష అని దానికి సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు ఎలా రివర్స్ అయ్యాడు? ఎందుకు దాన్ని వద్దంటున్నాడు? ఎందుకంటావేంటమ్మా? కొట్టింది కదా, అందుకే. నో నో నో, అదసలు కారణమే కాదు. అది ఊసినా ఊహించుకునే టైప్ వాడు. అలాంటి వాడు అంతలా అన్నాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరిగింది. వాడి మనసులో ఏదో ఉంది. ఏముందంటావు? అది వాడి నోటితోనే చెప్పాలి. చెప్పిద్దాం. ఈ పెళ్లి ఆపేద్దాం. ధైర్యేష్, నిన్ను వదలను. డేర్, రేపు నీ పెళ్ళన్న సంగతి మర్చిపోయావా? అలా తాగేస్తున్నావు? జరగాలిగా. ఏంట్రా, తను నిన్ను కొట్టిందని జరగదంటున్నావా? కొట్టేలా చేసుకుంది నేనే. కావాలని తనకు కోపం తెప్పించాను. ఏం మాట్లాడుతున్నావురా? తనకు నేను ఇష్టం లేదు రియా. ఏంట్రా నువ్వనేది? నిజం. తను లవ్ చేస్తుంది సిద్ధుని.